కురు సార్వభౌములకు స్వాగతం సుస్వాగతం. సోదరా భీమసేన, గతం గతః. ఈనాడు నేను మీకెంతో సుయోధనుడు అంతే. అర్జున, సోదరునికి మయ నిర్మితమైన మయసభను విడిదిగా ఏర్పాటు చేయి. అలాగే. సోదరా సుయోధన, ఈ మందిరం నీ కొరకు ప్రత్యేకంగా నిర్మించబడినది. ఇందు సర్వసౌకర్యములు కలవు. స్వతంత్రుడివై సుఖించవచ్చు. మరి సెలవా? మీ ఆతిథ్యం మాకు ఆనందకరం. ఆహా, ఎంత అందముగా ఉన్నది ఈ భవనం. ఇంతటి అద్భుతమైన ఈ భవన నిర్మాణ శిల్పి ఆ మయుని అభినందించవలసింది. ఏమి ఈ సాలభంజికలు సజీవముగా కనిపించుతున్నవే? అద్భుతం, అమోఘం. కాసారమా? అవురా, లతలతో తామర తోండ్లతో చక్కగా చిత్రించినారు. ఇది చిత్రము కాదు, నిజమే. ఏమి భ్రమింపజేసినాడా మయశిల్పి? ఎవరునూ చూడలేదు కదా. విశ్రాంతి మందిరమెచ్చటనున్నది. అది ఏ కాబోదు. ఒకంత విశ్రమించదను. నిన్న మొన్నటిదాకా నిలువ నీడ లేకున్న పాండవులు ఇంతటి సభాభవనమును నిర్మించుటయా? రాజరాజునైన నేనే విస్మయము చెందుటయా? నా మనసు ఈర్ష్యా ద్వేషాలతో వికలమగుచున్నది. ఏమిటి? ద్వారమును పోలియున్న దర్పణమా? అవురా, ఓసి ద్రుపద రాజపుత్రి, పాంచాలి పంచభర్తృక, నీవా నన్ను పరిహసించున్నది? సందేహం లేదు, ఈ సభాభవనం నిర్మించినది నన్ను పరిభవించుటకే. ఆ పాండవులకు అధికారమదం కన్నులకెగదట్టి కక్ష సాధించుటకై నన్నిక్కడికి పిలిపించినారు. ఓరి పాండవాధములారా, ఇంతకు ఇంత మిమ్మల్ని పరిభవింపకున్నా నేను రాజరాజునేనా? ఇంతకు ఇంత మిమ్ముల నట్టడవుల పట్టించి ఇడుముల పాల్చేయకున్నా నేను అభిమానధనుండనేనా? ఓసి ద్రౌపది, నిన్ను నలుగురి ముందు వివస్థను చేసి తల దించుకునేలా చెయ్యకున్నా నేను కురు సార్వభౌముడనేనా? అయ్యో, ఈ పరాభవ జ్వాలతో నా హృదయం దహించిపోతున్నది. కుంతి తనయుడు కూలిపోయిన కాని నా పగ చల్లారదు. ఇక నుంచి అదే నా కార్యాచరణం. ఇక నుంచి అదే నాకనుసరణీయం. ధర్మజ, ఇక ప్రారంభిద్దామా? ఆడే ముందు మరొక్కసారి ఆలోచించుకోనేండి మామా. ఇంత దూరం వచ్చి వెనుకంజ వెయ్యటం రాజలక్షణం కాదు నాయన. ఆడుతున్నది జూదం, యుద్ధం కాదు. ఇది కూడా ఒక రకమైన యుద్ధమే. వెనుకాడరాదు. సరే, నేను సిద్ధమే. సుయోధనుడు సిద్ధమేనా? సిద్ధమే. కాని మా తరఫున మా అనుంగు మామ శకుని ఆడతారు. మరి పందెం ఏమిటో?
నా కోశాగారంలోని బంగారం మొత్తం పందెంగా పెడుతున్నాను. మేము బంగారమే పణంగా పెడుతున్నాం. మొదట మీరే కానివ్వండి. ఎన్ని? 3. ధర్మనందన, గెలుపు మాదే. పందెం నా వద్ద ఉన్న మణిమరకత మాణిక్య రత్నరాసులన్నీ పణంగా పెడుతున్నాను. మేము అంతే. ఎంత? 6. మేమే గెలిచాం. ఎంత? 5. పందెం నా సామ్రాజ్యం అంతా. మేము అంతే. మహారాజా, ఈ జూదం ఇంతటితో ఆపించండి. కుమారుల ముచ్చట తీరని ఇది ముచ్చట కాదు, మోసం. మోసమే జూదం. మహారాజా, మీ తమ్ముని కుమారుల మీద మీకు మమకారం లేదా? జూదంలో యుద్ధంలో బంధుప్రీతి ఉండరాదనేదే రాజనీతి. ధర్మరాజా, ఇక నీ దగ్గర ఏం మిగిలి ఉంది? అపహాస్యం చెయ్యకు శకుని మామా. నేను కోల్పోయిన దానికంటే, నా ప్రాణాల కంటే ఎక్కువైన నా తమ్ముళ్లను పణంగా పెడుతున్నాను. వారితో పాటు నన్ను కూడా. సుయోధన, బలశాలులైన పాండవులు ఇక నీ సేవకులు. శకుని, జయాపజయాలు దైవాధీనాలు. అవునవును, కానివ్వండి పందెం. సుయోధన, నీకు కావలసిందంతా సంపాదించుకున్నావు. ఇక ఆపు ఈ జూదం. అవును నాయనా, పెద్దల మాట విను. మీరు ఆది నుంచి శత్రువులను కీర్తిస్తూ మమ్మల్ని అవమానిస్తున్నారు. శత్రువర్గాన్ని అభిమానిస్తున్నారు. శత్రువర్గాన్ని అభిమానించే వారికి ఇక్కడ స్థానం లేదు. ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీ ఇష్టం. సభ నుంచి వెళ్ళవచ్చు. మామ, కానీ జూదం. ఇక మిగిలిందేముంది? ఆ? ఏమీయునూ లేదా? ఆలోచించుకోని సుయోధన. నా అర్ధాంగి ద్రౌపదిని పణంగా పెడుతున్నాను. అన్నయ్య, ఈ సుయోధనుడు వంశనాశనానికి మూలస్తంభం నాటాడు. ఇక మారణ హోమం తప్పదు. ఇంకే అఘాయత్యం చేయనున్నాడో ఈ సభ విడిచి వెళ్లడం ఉత్తమం. మీరు లేని ఈ సభలో మేము మాత్రం ఎందులకు? ధర్మనందన, సర్వస్వం కోల్పోయావు. పందానికి పట్టెడు మెతుకులు కూడా లేవు నీ వద్ద. ఇక సుయోధనుని దయాభిక్షతో బ్రతకండి. శకుని, ఆపు నీ ప్రేలాపనలు. భీమసేన, మీరు నా బానిసలు. బానిసలకు అహంభావం కూడదు. సేవకుల ధర్మం రాజుని సేవించుటయే. మిత్రమా సుయోధన, ఇక నుంచి నువ్వు ఏకఛత్రాధిపతివి. అవును, ఏకఛత్రాధిపతిని. నా సార్వభౌమ పదం ఇన్నాళ్లకు సార్థకమైంది కర్ణ. సుయోధన, కాలపాశాన్ని చేతులతో మెడకు చుట్టుకున్నావు. అది కాలకూట విషం కక్కక మానదు. ఆపండి మీ హితబోధ. జరగబోయేది చూడండి. దుశ్శాసన, నువ్వెళ్ళి ద్రౌపదిని తీసుకొనిరా. దుర్యోధన, నా బానిస నా ఇష్టం. మాట్లాడే హక్కు మీకు లేదు. దుశ్శాసన, వెళ్ళు. ఆజ్ఞ. ద్రుపదరాజపుత్రి, నిన్ను రాజరాజు సభకు తోడ్కొని రమ్మన్నారు. ఎందుకు? నీ భర్త నీతో సహా సర్వస్వం జూదంలో ఓడిపోయాడు. ఆ? తానోడి నన్నోడెనా? నన్నోడి తానోడెనా? ఆ ధర్మ సూక్ష్మం నాకు తెలియదు. సభకి వచ్చి తేల్చుకో. బయలుదేరు.
నేనిప్పుడు ఏకవస్త్రను రాతగను. ఏ వస్త్రమైనా ఇది రాజాజ్ఞ, ధిక్కరింపతగదు. దుశ్శాసన, నా మాట విను. అసహాయురాలను దుర్యోధనునకు నా మాటగా చెప్పు. ద్రౌపది, వస్తావా రావా? నేను రాలేను. రాలేవా? నిన్ను బలవంతంగానైనా తీసుకువెళ్తాను. రా! ఆ! సుయోధన, నేను ఏకవస్త్రను రజస్వలను. ఈ సభాభవనము అపవిత్రం కాకూడదు. నన్ను విడిచిపెట్టమని మీ తమ్ముడికి చెప్పండి. నువ్వు మా దాసివి కనుక మా ఇష్టం. ఎంతమంది సదస్సులలో నన్ను రక్షించేవారే లేరా? భరత వంశం భగ్నమైపోయిందా? అందరూ నిస్సహాయులేనా? పరమేశ్వర, లోకరక్షక, జగన్నాథ, ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం? ధర్మనందన, సర్వ సంపదలను మమ్మల్ని ఓడినా మాకు బాధలేదు. రాజసూయంలో పవిత్ర అయిన ఈ పతివ్రతను పందెంలో ఒడ్డి నీచకార్యం చేశావు. నువ్వు ఏం చేసినా సహించాను. కాని ఈ దారుణం క్షమించరానిది. సహదేవా, అగ్ని తీసుకురా. ద్రౌపదిని దహించివేసి నేను దహనం అవుతాను. అగ్రజ, ధర్మనందనుని నిందించడం తగదు. ఓర్పు వహించు. మహారాజా, ఈ జూదంలో ధర్మరాజు తన్నోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా విసుగుపరచండి. జూదంలో తన్నోడిన వ్యక్తి మరొకరిని పందెం పెట్టే అర్హత లేదు. పరధనాన్ని పణంగా పెట్టే అధికారం జోదరికి లేదు. నిజమే అయితే ధర్మనందనుడు ఎలా పెట్టాడు? ఆ మాత్రం ధర్మ సూక్ష్మం ఆయనకు తెలియదా? ఆయన్నే వివరణ ఇవ్వమనండి. ప్రభు, వారడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా భార్యని పణంగా పెట్టే హక్కు నాకు లేదని చెప్పండి. భార్య భర్త అధీనం. తల్లితో పాటు బిడ్డ, భర్తతో పాటు భార్య. భార్య విషయంలో భర్త సర్వస్వతంత్రుడుగాన హక్కు లేదనటం ధర్మ విరుద్ధం. అయ్యో, బానిసలు రాజాలంకరణ వస్త్రాలు విసర్జించాలని శాస్త్రం చెబుతోంది. ద్రౌపది, నువ్వు అమంగళం, అశుభం, స్త్రీని, పైగా ఏకవస్త్రను. దుశ్శాసన, చూస్తావే కాని ఓరి దుశ్శాసన, దుష్టుడా! ఈ రాజసభలో మదోద్ధరుడవై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ నీ రొమ్ము చీల్చి నీ రక్తాన్ని తాగే సంగ్రామం కోసం ఎదురు చూస్తాను. ద్రోహి, ఇది నా భీషణ ప్రతిజ్ఞ. బానిస ప్రతినల్లో పస ఉండదు. ఆ బంధకి పరాభవం కనులారా చూడు. ఇందరు ధర్మవేత్తలున్న ఈ సభలో ధర్మరక్షకులే కరువయ్యారా? హే కృష్ణ, దీన బాంధవ, నీవే నాకు దిక్కు, నీవే నా శరణు. కాపాడు, కాపాడు కృష్ణ. చూశారా? పతివ్రత ముందు మీ దుష్ట ప్రలాపాలు ఎలా వీగిపోయాయో. ఎవరు పతివ్రత? ఈమెయేనా పతివ్రత? 5 భర్తలకి భార్య అయిన ఈమెని బంధకి అంటారు. బంధకికి ఎక్కడి గౌరవ మర్యాదలు? ఏయ్,
బంధకి ఇటురా, ఇక్కడ కూర్చో. ఊరి దుర్మదాంధ దుర్యోధన, నా సతిని నీ తొడ మీదకి ఆహ్వానించావు. నీ తొడను విరుగగొట్టి రణరంగంలో రక్తధారులు చిమ్మించకపోతే నేను పితృదేవతల గతి తప్పిన వాడనవుతాను. నాయనా, ఈ దురాగతం ఇక ఆపండి. రాజు వయ్యుండి ఈ ఘోరం జరుగుతుంటే మౌనం వహించటం రాజధర్మం కాదు. నీ కుమారులకు బుద్ధి చెప్పి ఆ పతివ్రతకి క్షమాపణ చెప్పు. దుర్యోధన, నీ కోరిక తీరిందిగా, ఇక ఆపు. అమ్మా ద్రౌపది, వాళ్ల మూర్ఖత్వాన్ని గురించి విచారించకు. నీలాంటి ఉత్తమ గుణవతి ఏం కోరినా ఇవ్వవలసిందే. 3 వరాలిస్తాను, కోరుకో. నా భర్తలను బంధ విముక్తుల్ని చెయ్యండి. చేస్తాను. వారి ధనుర్బాణాలు ఇప్పించండి. ఇచ్చాను. 3వ వరం? క్షత్రియకాంత 2 వరాలే కోరుతుంది. అదే ధర్మం. ధర్మనందన, మా తండ్రి గారి ఔదార్యం చూశావుగా. దాంతో పాటు నీకు మరో అవకాశం ఇస్తున్నాను. మరోసారి జోదమాడి పోగిన రాజ్యాన్ని గెలుచుకో. ఆ, ఈసారి సిరి సంపదలు కాదు ధర్మనందన. ఓడిన వారు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. సమ్మతమేనా ధర్మనందన? మాకు అంగీకారమే. అన్నా ధర్మనందన, రెచ్చగొడుతుంటే వెనుదిరగటం శౌర్య లక్షణం కాదు. రండి ఆడదాం. పితామహ, అనంతమైన కౌరవ సేనా వాహినికి మిమ్మల్ని సైన్యాధ్యక్షునిగా నియమిస్తున్నాను. గతాన్ని విస్మరించి భవిష్యత్ సార్వభౌమాధికారాన్ని మా హస్తగతం చెయ్యండి.
దుర్యోధన, దాక్కోవడం ధైర్యవంతులకు పాడిగాదు. సోదరా దుర్యోధన, కుటుంబాన్ని వంశాన్ని సర్వనాశనం చేశావు. మృత్యువు నుంచి తప్పించుకోవడానికి ఈ మడుగులో దాక్కున్నావా? బయటకురా. దుర్యోధన, పౌరుషహీనుడా, సిగ్గుగలవాడివైతే బయటకురా. లేని ఎడల ప్రాణభిక్ష పెట్టమని ధర్మజుని కాళ్ల మీద పడరా. రా. నేను మీకు భయపడి ఈ మడుగులో దాక్కోలేదు. నాలో రగులుతున్న ఆక్రోశాన్ని చల్లార్చుకోవడానికి ఈ మడుగులో ప్రవేశించాను. సంతోషం. ఆ 5గురిలో ఎవరితో యుద్ధం చేస్తావో నిర్ణయించుకో. నాకు సమబుజ్జి అడుగో ఆ భీముడే. కృష్ణ, అధర్మ యుద్ధంతో నన్ను నేల కూల్చావు. ధర్మజ, ఏలుకొనుము ఈ మరుభూమిని. నీ ఆత్మకు శాంతి కలుగుగాక. అప్పటికే కృష్ణుడికి చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. అతడి లీలల గురించి ఎన్నో ఊళ్ళకి తెలిసింది. అలా ఆ వార్త కంసుడి దాకా వెళ్ళింది. అది విన్న వెంటనే కంసుడు దేవకి